హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ అలాగే మనకి హూయిస్కు పీడిఎఫ్ స్ట్రాటజీకే పీడిఎఫ్స్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి పీడిఎఫ్ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా 4th వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. అమితాబ్ కాంత్ జాయిన్స్ ద ఫెయిర్ఫాక్స్ యాజ్ సీనియర్ అడ్వైజర్ ఆఫ్టర్ G20 షెర్పా రోల్. ఓకే, G20 షెర్పా రోల్కి సంబంధించి రిజైన్ చేశారు కదా. సో దాని తర్వాత అమితాబ్ కాంత్ గారు ఫెయిర్ఫాక్స్లో సీనియర్ సలహాదారునిగా అయితే మనకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆగ్రో క్యాపిటల్ కంపెనీ అపాయింట్స్ ద అనుజ్ పాండే యాజ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, ఆగ్రో క్యాపిటల్ వచ్చేసరికి అనుజ్ పాండేను CEOగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమించింది. నెక్స్ట్ జూ జియాయ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్. ఓకే, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సంబంధించిన నూతన అధ్యక్షుడిగా జూ జియాయ్ అయితే నియమితులయ్యారు. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. నెక్స్ట్ క్రిస్టీ కోవెంట్రీ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఫీమేల్ అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు మరియు మొట్టమొదటి ఆఫ్రికన్ అధ్యక్షురాలుగా క్రిస్టీ కోవెంట్రీ అయితే చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ రవి అగర్వాల్ టెన్యూర్ యాజ్ CBDT చైర్మన్ ఎక్స్టెండెడ్ టిల్ జూన్ 2026. CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి చైర్మన్గా ఆల్రెడీ ఉన్న రవి అగర్వాల్ గారి యొక్క పదవీ కాలాన్ని జూన్ 2026 వరకు కూడా పొడిగించారు. సో అప్పటిదాకా కూడా CBDT చైర్మన్గా రవి అగర్వాల్ అయితే కొనసాగనున్నారు. సోనా కామ్స్టర్ అపాయింటెడ్ ద జెఫ్రీ మార్క్ ఓవరెల్లీ యాజ్ చైర్మన్. ఓకే, సోనా కామ్స్టర్ కంపెనీ మనకి జెఫ్రీ మార్క్ను చైర్మన్గా అయితే నియమించింది. కంగనా రానౌత్ నేమ్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ న్యూఢిల్లీ 2025 వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్. న్యూఢిల్లీ 2025లో జరగబోయే ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ కంగనా రానౌత్ అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ 4th వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు అయితే చూద్దాం. ద JCB ప్రైజ్ ఫర్ లిటరేచర్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిస్కంటిన్యూడ్. ఓకే, మనకి JCB సాహిత్య బహుమతి ఏదైతే ప్రదానం చేసేవాళ్ళో దాన్ని మనకి అధికారికంగా అయితే నిలిపివేయడం జరిగింది. ఇక నుండి ఈ ప్రైజ్ అనేది అయితే ఎవరో. ఇస్కాన్ రాధానాథ్ స్వామి రిసీవ్స్ ద న్యూయార్క్ సిటీ హానర్ ఎట్ ద ఇంటర్ఫేత్ ఈవెంట్. ఇస్కాన్కి సంబంధించిన రాధానాథ్ స్వామి గారికి ఇంటర్ఫేత్ ఈవెంట్లో న్యూయార్క్ నగర గౌరవం అయితే లభించింది. న్యూయార్క్ సిటీ హానర్ అయితే ఈయనకైతే ప్రదానం చేశారు. నెక్స్ట్ జూన్ 4th వీక్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. కార్లోస్ అల్కరాజ్ క్లించ్డ్ ద సెకండ్ క్వీన్స్ క్లబ్ టైటిల్. రెండవ క్వీన్స్ క్లబ్ టైటిల్ను మనకి టెన్నిస్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ అయితే గెలుచుకున్నాడు. సో ఈ క్వీన్స్ క్లబ్ టైటిల్ అనేది టెన్నిస్ టోర్నమెంట్. అలాగే NBA బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్. NBA అంటే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు కండక్ట్ చేసే బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్. దీన్ని మనకి ఓక్లహోమా సిటీ థండర్ టీం అయితే గెలుచుకుంది. రన్నర్గా ఇండియానా పేసర్స్ టీం అయితే నిలవడం జరిగింది. NBA బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ విజేత ఓక్లహోమా సిటీ థండర్, రన్నర్ వచ్చేసరికి ఇండియానా పేసర్స్. అలాగే ఇండియా లాంచ్డ్ ద లోగో అండ్ మస్కట్ విరాజ్ ఫర్ 2025 వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ల కోసం భారతదేశం లోగో మరియు మస్కట్ని విరాజ్ని అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే జస్ప్రీత్ బుమ్రా బికమ్ ద ఫస్ట్ ఏషియన్ టు క్లెయిమ్ ద 150 టెస్ట్ వికెట్స్ ఇన్ సేనా కంట్రీస్. సేనా అంటే S అంటే సౌత్ ఆఫ్రికా, E అంటే ఇంగ్లాండ్, N అంటే న్యూజిలాండ్, A అంటే ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీస్లో 150 టెస్ట్ వికెట్ని తీసుకున్న మొట్టమొదటి ఏషియన్గా జస్ప్రీత్ బుమ్రా అయితే నిలవడం జరిగింది. సేనా దేశాలలో, సేనా అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలలో 150 టెస్ట్ వికెట్లు తీసిన తొలి ఏషియన్ క్రికెటర్గా జస్ప్రీత్ బుమ్రా అయితే నిలిచాడు. రిషబ్ పంత్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కీపర్ టు హిట్ ద సెంచరీస్ ఇన్ బోత్ టెస్ట్ ఇన్నింగ్స్. 2 టెస్ట్ ఇన్నింగ్స్లోనూ కూడా సెంచరీలు చేసిన తొలి భారతీయ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ అయితే నిలిచాడు. టెస్ట్లో 2 ఇన్నింగ్స్లు అయితే ఉంటాయి కదా, 2 ఇన్నింగ్స్లోనూ కూడా రిషబ్ పంత్ అయితే సెంచరీలు చేయడం జరిగింది. లలిత్ ఉపాధ్యాయ బిట్స్ ద ఫేర్వెల్ టు ఇంటర్నేషనల్ హాకీ ఆఫ్టర్ ద గ్లోరియస్ కెరియర్. అద్భుతమైన కెరియర్ తర్వాత అంతర్జాతీయ హాకీకి లలిత్ ఉపాధ్యాయ అయితే వీడుకోలు పలికారు, అంటే రిటైర్ అయితే అయ్యారు. నీరజ్ చోప్రా విన్స్ ద ఆస్ట్రోవా గోల్డెన్ స్పైక్ 2025 జావెలిన్ టైటిల్ విత్ 85.29 మీటర్ త్రో. నీరజ్ చోప్రా 85.29 మీటర్ల త్రోతో ఆస్ట్రోవా గోల్డెన్ స్పైక్ 2025 జావెలిన్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది.
Indian cricketer Rinku Singh is poised to take a new responsibility as he transitions into the public service by joining the Uttar Pradesh Basic Education Department as senior officer. మనకి స్పోర్ట్స్ కోటాలో మనకి ప్రముఖులు ఎవరైతే మనకి స్పోర్ట్స్లో మనకి బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి మనకి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. అలాగే భారత క్రికెటర్ రింకు సింగ్కి ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విద్యా విభాగంలో సీనియర్ అధికారికంగా చేరడం ద్వారా ప్రజాసేవలోకి మారుతున్నందుకు కొత్త బాధ్యతను స్వీకరించడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. Ahmedabad, Gandhinagar, Ekta Nagar in Gujarat have been selected as the host cities for the 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్. 2029లో జరగబోయే వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్కి గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్, ఏక్తా నగర్ నగరాలు అయితే ఆతిథ్య నగరాలుగా హోస్ట్ సిటీస్గా అయితే ఎంపిక చేశారు. ఆర్ ప్రజ్ఞానంద 19-year-old ఇండియన్ గ్రాండ్ మాస్టర్ సెక్యూర్డ్ హిస్ థర్డ్ మేజర్ చెస్ టైటిల్ ఆఫ్ ద ఇయర్ బై విన్నింగ్ ద ఉజ్చెస్ కప్ మాస్టర్స్ 2025 ఇన్ తస్కెంట్. ఓకే, తస్కెంట్ ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఉజ్చెస్ మాస్టర్స్ 2025 టైటిల్ని గెలుచుకోవడం ద్వారా 19 ఏళ్ల భారతీయ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద 3వ మేజర్ చెస్ టైటిల్ని అయితే గెలుచుకున్నాడు. జైపూర్ టు హోస్ట్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఇన్ నవంబర్. 2025 నవంబర్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను మనకి జైపూర్ అయితే మనకి హోస్ట్ ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. ఒడిస్సా ఉమెన్ అండ్ తమిళనాడు మెన్ క్లిన్చ్డ్ ద టైటిల్స్ ఇన్ ఇనాగరల్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 టైటిల్ ఇన్ చెన్నై. తమిళనాడులోని చెన్నైలో జరిగిన తొలి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ టైటిల్ను మహిళల కేటగిరీలో ఒడిస్సా మహిళలు, పురుషుల కేటగిరీలో తమిళనాడు పురుషులు అయితే టైటిల్స్ని అయితే గెలుచుకోవడం జరిగింది. జూన్ 4వ వారంలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. శిఖర్ ధావన్ హ్యాస్ రిలీజ్డ్ హిజ్ ఆటోబయోగ్రఫీ టైటిల్ ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. మనకి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఉన్నారు కదా, ఈయన తన ఆత్మకథ ఆటోబయోగ్రఫీ పుస్తకమైన ది వన్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. పూర్తి పేరు ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. శిఖర్ ధావన్ యొక్క ఆటోబయోగ్రఫీ పుస్తకం ఏంటి అని అడగచ్చు. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అని గుర్తుపెట్టుకోవాలి. లేదా ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనేది ఏ భారత మాజీ క్రికెటర్ యొక్క ఆత్మకథ ఆటోబయోగ్రఫీ అని అడుగుతారో శిఖర్ ధావన్. ఎలా అయినా సరే క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆటోబయోగ్రఫీ పుస్తకాలు అనేవి స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. రైల్వే ఎస్ఎస్సీలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అమిత్ షా రిలీజ్డ్ ద ఎమర్జెన్సీ డైరీస్ క్రానిక్లింగ్ ద పిఎం మోడీ అండర్ గ్రౌండ్ స్ట్రగుల్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. అత్యవసర కాలంలో నరేంద్ర మోడీ గారు గుప్తంగా సాగించిన పోరాటాన్ని వివరించే ది ఎమర్జెన్సీ డైరీస్ అనే పుస్తకాన్ని అమిత్ షా అయితే విడుదల చేశారు. వెటర్నర్ ఇండియన్ లెగ్ స్పిన్నర్ వివి కుమార్ వాస్ హానర్ ఆన్ హిస్ 90th బర్త్డే విత్ ద లాంచ్ ఆఫ్ కమరేటివ్ బుక్ టైటిల్ ద సెలబ్రేటింగ్ వివి కుమార్ ఎట్ ద రేట్ ఆఫ్ 90. భారత లెగ్ స్పిన్నర్ అయిన వివి కుమార్ 90వ పుట్టినరోజు సందర్భంగా వివి కుమార్ ఎట్ ద రేట్ ఆఫ్ 90 అనే స్మారక పుస్తకాన్ని అయితే ఇటీవల ఆవిష్కరించడం అయితే జరిగింది. జూన్ 4th వీక్లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా బ్రేక్స్ ఇంటూ టాప్ 100 ఇన్ గ్లోబల్ ఎస్టీజీ ర్యాంకింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం, సెక్యూర్స్ 99th పొజిషన్ ఇన్ 2025 రిపోర్ట్. గ్లోబల్ ఎస్టీజీ ర్యాంకింగ్స్లో భారతదేశం తొలిసారిగా టాప్ 100లోకి అయితే ప్రవేశించడం జరిగింది. 2025 నివేదిక ప్రకారం మనకి భారతదేశం 99వ స్థానాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. జూన్ 4వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ డాన్సర్ షిఫాలి జెరివాలా, వైడ్లీ రికగ్నైజ్డ్ ఫర్ హర్ ఐకానిక్ రోల్ ఇన్ ద కాంతలాగా మ్యూజిక్ వీడియో, హ్యాస్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 42. కాంతలాగా మ్యూజిక్ వీడియోలో ఐకానిక్ పాత్రకు విస్తృతంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి మరియు నర్తకి అయిన షెఫాలి జెరివాలా 42 ఏళ్ల వయసులో చనిపోయారు. వెటర్నర్ స్పిన్నర్ దిలీప్ దోషి డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 77 ఇన్ లండన్. వెటర్నర్ స్పిన్నర్ అయిన దిలీప్ దోషి 77 సంవత్సరాల వయసులో లండన్లో అయితే చనిపోయారు. జూన్ 4వ వారంలో ఉన్న బ్యాంకింగ్ వార్తలు, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. కర్ణాటక బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO శ్రీకృష్ణన్ హరిహర శర్మ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ రావు హ్యాస్ రిజైన్. కర్ణాటక బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అయిన శ్రీకృష్ణన్ హరిహర శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ శేఖర్ రావు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. ఆర్బీఐ ఇష్యూడ్ ద న్యూ రూల్స్ ఫర్ AEPS అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో జనవరి 2026 నుండి, ఇంక్లూడింగ్ ద స్ట్రిక్టర్ KYC మానిటరింగ్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ టెక్ కంట్రోల్స్ టు కర్బ్ ఫ్రాడ్ అండ్ బూస్ట్ పేమెంట్ సెక్యూరిటీ. పేమెంట్ సెక్యూరిటీని బూస్ట్ చేయడానికి, ఫ్రాడ్స్ని నివారించడానికి, మరింత ఈ పేమెంట్స్ని అయితే స్ట్రెంథెన్ చేయడం కోసం స్ట్రిక్ట్గా KYC నిర్వహించడం అనేది అయితే ఆర్బీఐ తీసుకురానుంది. ఎప్పటి నుండి అంటే జనవరి 2026 నుండి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో కొత్త నియామకాలను అయితే వీటికి సంబంధించి కఠినమైన KYC కానీ, ఆపరేటర్ల పర్యవేక్షణ, మోసాలను అరికట్టడం మరియు చెల్లింపు భద్రతను పెంచడానికి సాంకేతిక నియంత్రణలు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తీసుకురావడం జరిగింది.
India real-time digital payment platform UPI is making headlines globally as it's overtake Visa in daily transaction volumes. ఓకే, సో మనకి వీసా, మనకి డెబిట్ కార్డు ఉంటుంది కదా, వీసా అనేది మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేవి ఉంటాయి. వీసా కంపెనీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ వీసా ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ యూజ్ చేసే వీసాను యూపీఐ అయితే రోజువారీ లావాదేవీల పరిణామంలో అయితే వీసాను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అయితే మనకి న్యూస్లోకి అయితే రావడం జరిగింది. In a collaborative move to improve the post-harvest value chain of major spice crops, the National Bank for Agriculture and Rural Development (NABARD) and National Institute for Research on Commercial Agriculture have launched a training initiative for farmer producer organization and individual farmer in East Godavari district, Andhra Pradesh. ఓకే, సో మనకి ప్రధాన సుగంధ ద్రవ్యాల పంట కోత అనంతర విలువ గొలుసు మెరుగుపరచడానికి సహకార చర్యలో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్), నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ ఇద్దరు కలిపి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రైతుల, ఉత్పత్తిదారుల సంస్థలు మరియు వ్యక్తిగత రైతులకైతే శిక్షణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. India credit card spending continued its upward momentum in May 2025, reaching the 1.89 trillion, a 14.5% year-on-year increase, according to the data released by the Reserve Bank of India. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం చూస్తే భారతదేశం యొక్క క్రెడిట్ కార్డు ఖర్చు ఏదైతే వినియోగం ఉంటుందో మే 2025లో స్పెండింగ్ అనేది 1.89 ట్రిలియన్లకు అయితే చేరుకుంది. ఇది సంవత్సరానికి 14.5% ఇయర్-ఆన్-ఇయర్ అయితే మనకి వృద్ధి చెందడం అయితే జరిగింది. Starting July 2025, National Payment Corporation of India will roll out NACH 3.0, a major overhaul to the National Automated Clearinghouse System. జూలై 2025 నుండి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాచ్ 3.1 అయితే విడుదల చేసింది. నాచ్ అంటే ఏంటి అంటే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ వ్యవస్థ. సో ఇది ఏంటి అంటే పెద్ద పెద్ద పేమెంట్లు అనేవి ఎక్కువ బల్క్గా వేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ అనేవి వెయ్యాలంటే అందరికీ కలిపి ఒకేసారి మనకి ఒక అకౌంట్ నుండి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ అమౌంట్స్ కానీ ఓకే ఇలాంటివి ఏదైతే ఉంటాయో మనకి బల్క్గా వేస్తూ ఉంటారు కదా, ఆటోమేటిక్గా క్లియర్ అయితే అయిపోతూ ఉంటాయి. సో ఇటువంటి దానికి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్ నాచ్ 3.1 అయితే విడుదల చేయడం జరిగింది. ఒడిశా గవర్నమెంట్ డీలిస్టెడ్ ద హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఫ్రమ్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ అండర్ పర్ఫార్మెన్స్. ఒడిశా ప్రభుత్వం హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకులు అయితే రాష్ట్ర లావాదేవీల నుండి అయితే మనకి అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్న కారణంగా తొలగించడం అయితే జరిగింది. జూన్ 4వ వారంలో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ద ఇండియన్ నేవీ కమిషన్ ఐఎన్ఎస్ తమాల్ F-71 ఆన్ 1 July 2025 అట్ యాంతర్ షిప్ యార్డ్, కాలినింగ్రాడ్, రష్యా. భారత నౌకాదళం ఐఎన్ఎస్ తమాల్ F-71ను జూలై 1న యాంటర్ షిప్ యార్డ్లో కాలినింగ్రాడ్, రష్యాలో అయితే ఆరంభించడం అయితే జరిగింది. Indian Coast Guard has introduced the first fast petrol vessel FPV named the Adamya, built under the 8th FPV project at Goa Shipyard Limited. Goa Shipyard Limited లో 8 FPV ప్రాజెక్ట్ కింద నిర్మించబడిన ఆదమ్య అనే మొట్టమొదటి ఫాస్ట్ పెట్రోల్ వెజల్ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే ప్రవేశపెట్టింది. జూన్ 4th వీక్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. On June 26th, Indian Air Force officer Shubhanshu Shukla became the 634th astronaut to enter space, joining the Axiom 4 మిషన్ అబ్రాడ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. జూన్ 26న భారత వైమానిక దళ అధికారి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని యాక్సియం 4 మిషన్లో చేరి అంతరిక్షంలోకి ప్రవేశించిన 634వ వ్యోమగామిగా అయితే నిలిచాడు. ఇంపార్టెంట్ బిట్ ఇది. అలాగే శాట్షూర్ అండ్ ధ్రువ స్పేస్ ఫోర్స్ స్ట్రాటజిక్ ఏలియన్స్ టు డెలివర్ ఎండ్-టు-ఎండ్ ఎర్త్ అబ్జర్వేషన్ యాజ్ ఏ సర్వీస్ సొల్యూషన్. ఎండ్-టు-ఎండ్ ఎర్త్ అబ్జర్వేషన్ యాజ్ ఎ సర్వీస్ సొల్యూషన్ అందించడానికి మనకి శాట్షూర్ అలాగే మనకి ధ్రువ స్పేస్ ఫోర్స్ ఇద్దరు కూడా వ్యూహాత్మక కూటమిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రీసెర్చర్స్ ఇన్ చైనా హ్యావ్ అన్కవర్డ్ 2 new హెనిపా వైరస్ ఇన్ బ్యాట్స్ దట్ మే పోజ్ సీరియస్ హెల్త్ రిస్క్ డ్యూ టు ద రిసెంబ్లెన్స్ టు ద లేథల్ నిపా అండ్ హెన్రా వైరసెస్. చైనాలోని పరిశోధకులు గబ్బిలాలలో 2 కొత్త హెనిపా వైరస్లను కనుగొన్నారు. ఇవి ప్రాణాంతక నిపా మరియు హైడ్రా వైరస్లను పోలి ఉండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను అయితే కలగచేయడం జరుగుతుంది. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ టు లాంచ్ ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ బై జనవరి 2026. జనవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని అయితే ప్రారంభం అయితే చేయనున్నారు.
దంగేటి జాహ్నవి ఫ్రమ్ పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు కంప్లీట్ నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ సెలెక్టెడ్ ఫర్ 2029 స్పేస్ మిషన్ టు టైటాన్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్. ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయురాలుగా టైటాన్ యొక్క ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్కు 2029 స్పేస్ మిషన్కి అయితే ఎంపిక అవడం జరిగింది. Bharati Enterprises Space arm Bharati Space Limited has committed an investment of 313 crore approximately 31.4 billion euro in French satellite operator Eutelsat as part of lateral ambitious 1.35 billion euro capital raising initiative. భారతీ ఎంటర్ప్రైజెస్ యొక్క అంతరిక్ష విభాగమైన భారతీ స్పేస్ లిమిటెడ్ ఫ్రెంచ్ ఉపగ్రహ ఆపరేటర్ యుటెల్సాట్లో 313 కోట్లు అంటే సుమారుగా 31.4 మిలియన్ యూరో పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంది. ఇది 1.35 బిలియన్ యూరో మూలధన సేకరణ చొరవలో భాగంగా అయితే ఉండడం జరిగింది. జూన్ 4వ వారంలో ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. గోల్డ్ బికమ్స్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్ అసెట్స్ ఆఫ్టర్ యుఎస్ డాలర్. అమెరికా డాలర్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రిజర్వ్ ఆస్తిగా బంగారం అయితే అవతరించడం జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ అయితే గోల్డ్ అయితే పెరగడం జరిగింది. సౌత్ కొరియా అపాయింటెడ్ ద ఫస్ట్ సివిలియన్ డిఫెన్స్ మినిస్టర్ ఆహ్క్యూ బ్యాక్ ఇన్ 64 years. దక్షిణ కొరియా 64 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పౌర రక్షణ శాఖ మంత్రి అహ్ను గ్యూబాక్ని అయితే నియమించడం జరిగింది. ఫాలోయింగ్ ద recent US strikes on nuclear facilities in Iran has suspended its collaboration with the International Atomic Energy Agency. ఇటీవల మనకి ఇరాన్ ఇజ్రాయెల్ అయితే మనకి అక్కడ వార్ అయితే జరిగింది కదా ఇష్యూ అనేది. తర్వాత అమెరికా కూడా ఇరాన్ యొక్క అణు కేంద్రాలపైన అయితే వైమానిక దాడులు చేసింది. ఈ దాడి చేసిన తర్వాత ఇరాన్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEAతో తన సహకారాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. ద శ్రీలంక కతరగమ ఎసాలా ఫెస్టివల్ ఫర్ 2025 హ్యాస్ అఫీషియల్లీ బిగెన్. అంటే మనకి కతరగమ ఎసలా అనే ఉత్సవం పండగ ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరుపుకుంటారంటే మనకి నైబర్ కంట్రీ అయిన శ్రీలంకలో అయితే జరుపుకుంటారు. ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్ ద ఇమీడియట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఇంపోర్ట్ ఆఫ్ జ్యూట్ అండ్ అలైన్డ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ త్రూ ఆల్ ల్యాండ్ అండ్ మోస్ట్ సీపోర్ట్స్ అలవింగ్ ఎంట్రీ ఓన్లీ వయా నవసేవ ఇన్ ముంబై. బంగ్లాదేశ్ నుండి అన్ని భూ మరియు సముద్ర ఓడరేవుల ద్వారా మనకి జూట్ ఉంటుంది కదా అంటే జనపనార మరియు అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపైన భారతదేశం తక్షణ ఆంక్షలు అయితే విధించింది. కేవలం ముంబైలో నవసేవ పోర్టు ద్వారా మాత్రమే మనకి ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావాలి. మిగతా అన్నిటి నుండి కూడా మనకైతే రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది. G7 agrees to exempt US multinational from global minimum tax. గ్లోబల్ మినిమం ట్యాక్స్ నుండి US బహుళజాతి సంస్థలకు మినహాయించడాన్ని అయితే G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అయితే రీసెంట్గా మనకి మీటింగ్ అయితే జరిగింది కదా G7 అందులో అయితే అంగీకరించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ 4th వీక్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. టు ఇంప్రూవ్ బ్లడ్ యాక్సెసిబిలిటీ ఫర్ పేషెంట్స్ విత్ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఇండియా హెల్త్ మినిస్టర్ ప్లాన్స్ టు మెర్జ్ ద రేర్ డోనర్ రిజిస్ట్రీ విత్ ద ఈ రక్త్ కోష్ ప్లాట్ఫామ్. అరుదైన రక్త గ్రూపులో ఉన్న రోగులకు రక్త ప్రాప్యతను మెరుగుపరచడం కోసం భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ అరుదైన దాత రిజిస్ట్రీని ఈ రక్త కోష్ ప్లాట్ఫామ్ను అయితే మనకి విలీనం చేయాలని అయితే చూస్తుంది. IIT ఢిల్లీ లాంచ్డ్ ద ఫస్ట్ స్పెషల్ PhD అడ్మిషన్ డ్రైవ్ ఫర్ SC/ST క్యాండిడేట్స్. IIT ఢిల్లీ మనకి SC/ST అభ్యర్థుల కోసం మొట్టమొదటి ప్రత్యేక PhD అడ్మిషన్ డ్రైవ్ని అయితే ప్రారంభించింది. Tripura has reached the landmark in its education journey by becoming the third Indian state to be recognized as a fully functional literate after Mizoram and Goa. త్రిపుర రాష్ట్రం తన విద్యా ప్రయాణంలో ఒక మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో పూర్తిగా క్రియాత్మక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన 3వ రాష్ట్రంగా త్రిపుర అయితే నిలిచింది. థర్డ్ స్టేట్ మనకి త్రిపుర, ఫస్ట్ ఏంటి అంటే మిజోరం, సెకండ్ వచ్చేసరికి గోవా. India will launch its first national-wide household income survey in February 2026. భారతదేశం తన మొట్టమొదటి దేశవ్యాప్త గృహ ఆదాయ సర్వేను ఫిబ్రవరి 2026లో అయితే ప్రారంభించనుంది. టెంటివ్ డేట్ ఇది. CBSE introduced the biannual board exams for class 10 from 2026-27 year. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEలో 2026-27 నుండి 10వ తరగతికి ద్వివార్షిక బోర్డు పరీక్షలు అయితే ఇయర్లీ 1 ఎగ్జామ్స్ ఉంటాయి కదా జనరల్గా, అలా కాకుండా మనకి ద్వివార్షిక అంటే ఇయర్లీ 2 ఎగ్జామ్స్ అయితే మనకి పెట్టాలని చెప్పి అయితే చూస్తున్నారు.
ఇండియా లాంగెస్ట్ యానిమల్ ఓవర్పాస్ కారిడార్ అన్విల్డ్ ఆన్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ పైన భారతదేశపు పొడవైన జంతు ఓవర్పాస్ కారిడార్ అయితే ఆవిష్కరించడం జరిగింది. జనరల్గా హైవేస్ అనేవి ఉంటాయి కదా, హైవేస్కి మనకి అటు ఇటు కూడా ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ అడవి ఉంటుంది, మనకి ఇక్కడ కూడా అడవి అయితే ఉంటుంది. బట్ మధ్యలో హైవేస్ అనేవి రోడ్ అనేది ఉంటాయి. ఒక్కొక్కసారి జంతువులు ఇటువైపు నుండి అటువైపు వెళ్ళడానికి ఇక్కడ హైవే మీదకి వెళ్ళి పాస్ అవుతూ ఉండగా మనకి ఇక్కడ వెహికల్స్ అనేవి పాస్ అవడంతో అక్కడ మనకి జంతువులు అనేవి చచ్చిపోవడం, మనకి యాక్సిడెంట్లు అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే యానిమల్ పాస్ అవడానికంటే ఒక బ్రిడ్జ్ టైప్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వే మనకి రైల్వే వెళ్ళేటప్పుడు రైల్వే పైన ఒకసారి ఇలా బ్రిడ్జ్లు అనేవి వేస్తూ ఉంటారు కదా ఒక్కొక్క చోట, ఆ టైప్లో మనకి యానిమల్స్ అనేవి పాస్ అవ్వడానికి ఈ ఫారెస్ట్ నుండి ఈ ఫారెస్ట్కి కనెక్ట్ చేస్తూ పైనుండి మనకి ఒక పాసింగ్ వే అనేది అయితే ఉంటుంది, కింద నుండి హైవే నార్మల్గా అయితే ఉంటుంది. సో ఇటువంటి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో అయితే ఇటువంటి యానిమల్ పాస్ కారిడార్ని అయితే మనకి లాంచ్ చేశారు. ఇండియా టు హోస్ట్ ద గ్లోబల్ పొటాటో రీసెర్చ్ హబ్ ఇన్ ఆగ్రా. ఆగ్రాలో గ్లోబల్ పొటాటో రీసెర్చ్ హబ్కి అయితే భారతదేశం ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. పోస్ట్ ఆఫీస్ టు యాక్సెప్ట్ యూపీఐ పేమెంట్స్ నేషనల్ వైడ్ బై ఆగస్ట్ 2025. ఆగస్టు 2025 నాటికి దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులను అయితే పోస్ట్ ఆఫీస్ అయితే ఆమోదించనుంది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద టర్మరిక్ బోర్డ్ ఇన్ నిజామాబాద్, తెలంగాణ ఆన్ June 30th. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 30న తెలంగాణలోని నిజామాబాద్లో పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన కార్యాలయాలను అయితే నిజామాబాద్లోని తెలంగాణలో అయితే ప్రారంభించారో. నెక్స్ట్ జూన్ 4th వీక్లో ఉన్న సమిట్ సమావేశాలు చూద్దాం. చైనా సెంట్రల్ ఏషియన్ సమిట్ అనేది రీసెంట్గా ఆస్తనా కజకిస్తాన్లో అయితే కంప్లీట్ అయింది. సెకండ్ చైనా సెంట్రల్ ఏషియన్ సమిట్ కంక్లూడెడ్ ఇన్ ఆస్తనా కజకిస్తాన్. ఓకే, రెండవ చైనా మధ్య ఏషియా శిఖరాగ్ర సమావేశం అనేది కజకిస్తాన్లోని ఆస్తనాలో అయితే జరిగింది. 2025 నాటో సమిట్ టుక్ ప్లేస్ ఇన్ హేగ్, నెదర్లాండ్స్ ఆన్ June 24-25. 2025 నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క శిఖరాగ్ర సమావేశం జూన్ 24-25 తేదీల్లో నెదర్లాండ్లోని హేగ్లో అయితే జరిగింది. నెక్స్ట్ మనకి June 4th వీక్లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం. ఆన్ June 28th ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ లాంచ్డ్ ద 91.35 కిలోమీటర్ లాంగ్ గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే ఇన్ అజంగఢ్. జూన్ 20న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు 91.35 కిలోమీటర్ల పొడవైన గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే అజంగఢ్లో అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్వీల్డ్ ద స్లీవ్ ఆఫ్ రైల్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ 2,750 crore ఇన్ ఒడిస్సా ఆన్ June 28th డ్యూరింగ్ ద సెరమనీ ఇన్ భువనేశ్వర్. భువనేశ్వర్ జరిగిన ఒక కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు జూన్ 20న మనకి ఒడిస్సాలో 2,750 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను అయితే ప్రారంభించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ has unveiled the significant increase in the monthly social security pension, tripling the amount to 1,100 from 400 for the elderly, widows and disabled person. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెలవారీ ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్లో గణనీయమైన పెరుగుదలను అయితే ఆవిష్కరించారో. ఏదైతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అనేది 400 రూపాయలు ఉంటే గతంలో దాన్ని 3 రేట్లు పెంచి 1,100 రూపాయల కంటే అప్రాక్సిమేట్లీగా 3 times అయితే ఇంక్రీజ్ చేశారు. 400 ఉండేదాన్ని 1,100కి అయితే పెంచారు. అస్సాం అనౌన్స్డ్ ద ఓబీసీ స్టేటస్ ఫర్ ద ట్రాన్స్ కమ్యూనిటీ అండ్ రిజర్వేషన్ ఫర్ అంగన్వాడీ వర్కర్స్. అస్సాంలో ట్రాన్స్ కమ్యూనిటీకి ఓబీసీ హోదా కల్పించడం, అలాగే కొన్ని రకాల పోస్టుల్లో అంగన్వాడీ వర్కర్లకు అయితే రిజర్వేషన్ కల్పించడం అనేది అయితే అస్సాంలో అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అస్సాం గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఓబీసీ క్లాసిఫికేషన్. ఓకే, ఇందాక చూసాం కదా, అదే మనకి అస్సాం గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఓబీసీ క్లాసిఫికేషన్ ఫర్ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అండ్ ఇంట్రడ్యూస్ ద 50% రిజర్వేషన్ ఫర్ ద అంగన్వాడీ వర్కర్స్ ఇన్ సూపర్వైజరీ పొజిషన్స్ అండర్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అస్సాం ప్రభుత్వం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఓబీసీ వర్గీకరణ ప్రకటించింది. అలాగే మహిళా శిశు అభివృద్ధి శాఖ కింద పర్యవేక్షక స్థానాలు ఏవైతే ఉంటాయో దాంట్లో అంగన్వాడీ కార్యకర్తలకు 50% అయితే రిజర్వేషన్ అయితే ప్రవేశపెట్టింది. ఇందాక చూస్తున్నారు కదా, డీటెయిల్డ్ వర్షన్ అనమాట. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇనాగ్రేటెడ్ ద 4.57 kilometer 6-lane బ్రిడ్జ్ ఓవర్ గంగా కనెక్టింగ్ పాట్నా టు రఘోపూర్. పాట్నాను రఘోపూర్కు అనుసంధానించే గంగానది పైన 4.57 కిలోమీటర్ల 6 లేన్ల వంతెనను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే ప్రారంభించారు. బీహార్ ఈజ్ సెట్ టు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ ఎవర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండర్ ద ఇండియా 20,000 crore న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. భారతదేశ 20,000 కోట్ల అణుశక్తి మిషన్ కింద భాగంగా బీహార్ తన మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేయనుంది. ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ ఇనాగ్రేటెడ్ ఇన్ కేరళాస్ ఆర్లాం ఫారెస్ట్. కేరళలోని ఆరాలాం అడవిలో భారతదేశపు మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం అయితే ప్రారంభించబడింది.
మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మేక్స్ ద ఈ అటెండెన్స్ మ్యాండేటరీ ఫర్ స్కూల్ టీచర్స్ ఫ్రమ్ జూలై 1. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నుండి పాఠశాల ఉపాధ్యాయులకు ఈ హాజరును అయితే తప్పనిసరి చేయడం అయితే జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇన్ జూన్ ద కామాఖ్య టెంపుల్ ఇన్ అస్సాం హోస్ట్ ద అంబుజాచి మేళా. ప్రతి సంవత్సరం జూన్లో అస్సాంలో కామాఖ్య ఆలయం అంబుజాచి మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో మనకి అంబుజాచి మేళా అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే అస్సాం, లేదా మనకి ఏ ఆలయంలో జరుపుకుంటారంటే కామాఖ్య ఆలయం, కామాఖ్య టెంపుల్. ఓకే, లేదా కామాఖ్య ఆలయంలో జరుపుకునే పండగ ఏంటి అని అడిగినా సరే మీరు అంబుజాచి మేళా అని అయితే చెప్పాలి. ఎలా క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేసే విధంగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ సాల్కాన్ ఫాజిల్ పార్క్ located in the సోన్భద్ర district has made its UNESCO tentative list of World Heritage Sites. సోన్భద్ర జిల్లాలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని సల్కాన్ శిలాజాల ఉద్యానవనం యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో అయితే చోటు సంపాదించుకోవడం జరిగింది. బోనాలు ఫెస్టివల్ 2025 బిగిన్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో బోనాలు పండుగ 2025 అయితే ప్రారంభమైంది. బోనాల పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే తెలంగాణలో జరుపుకుంటారు. అలాగే ఏషియాటిక్ వైల్డ్ డాగ్ ఆల్సో నోన్ యాజ్ ద ధోల్, ఓకే, క్యూన్ ఆల్ఫినస్ అని పిలువబడే ఈ ఏషియాటిక్ వైల్డ్ డాగ్ హ్యాస్ మేడ్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ రీఅపియరెన్స్ ఇన్ అస్సాం కజిరంగా కర్బీ యాంగ్లాంగ్ ల్యాండ్స్కేప్. ధోల్ క్యూన్ ఆల్ఫనస్ అని పిలువబడే ఏషియాటిక్ వైల్డ్ డాగ్ అనేది అస్సాంలోని కజిరంగా కర్బీ ఆంగ్లాంగ్ ల్యాండ్స్కేప్లో ఊహించని విధంగా మళ్ళీ మనకి కనిపించడం అయితే జరిగింది. జూన్ 4వ వారంలో ఉన్న ఇతర మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అమిత్ షా చేస్ ద 25th సెంట్రల్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఇన్ వారణాసి. వారణాసిలో 25వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అమిత్ షా అయితే అధ్యక్షత వహించారు. ఇండియా లాంచ్డ్ ద ఫస్ట్ ఏఏ పవర్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆన్ ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఫర్ స్మార్ట్ సేఫ్ హైవే. స్మార్ట్ సేఫ్ హైవేల కోసం ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో భారతదేశం యొక్క మొట్టమొదటి ఏఐ శక్తితో కూడిన అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ప్రారంభించారు. జూన్ 4వ వారంలోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 21 జూన్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద సొలిసిటీ. ఓకే, అంటే అంతర్జాతీయ అయనాంతరం వేడుకల దినోత్సవాన్ని జూన్ 21 అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 21 వరల్డ్ మ్యూజిక్ డే, ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 21 జరుపుకుంటాం. అలాగే జూన్ 21 వరల్డ్ హైడ్రోగ్రఫీ డే, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని కూడా జూన్ 21 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ సీబ్డ్ మ్యాపింగ్ ఎనేబ్లింగ్ ఓషియన్ యాక్షన్. 23 జూన్ 23rd జూన్ యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే, ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. అలాగే 23 జూన్ ఇంటర్నేషనల్ విడో డే, అంతర్జాతీయ వితంతుల దినోత్సవాన్ని జూన్ 23 అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని కూడా మనకి జూన్ 23 అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 25 జూన్న డే ఆఫ్ ద సీ ఫేరర్, నావికుల దినోత్సవాన్ని జూన్ 25 అయితే జరుపుకుంటాం. అలాగే 26 జూన్న ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిఫ్ ట్రాఫికింగ్, అంటే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుపుకునే దినోత్సవాన్ని జూన్ 26 అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 27న ఎంఎస్ఎంఈ డే, మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డే, సూక్ష్మ చిన్న మధ్యతరహతి పరిశ్రమల దినోత్సవాన్ని జూన్ 27 అయితే జరుపుకుంటాం. 29 జూన్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవాన్ని జూన్ 29 అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి 75 years ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే. అలాగే 30th జూన్ వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే, ప్రపంచ గ్రహ శకలాల దినోత్సవాన్ని జూన్ 30 అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది జూన్ 4వ వారంలో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి. సో మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేవి వీక్లీ 1 వీడియో టాపిక్ వైజ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. 4 వారాలకు సంబంధించిన 4 వీడియోస్ అనేవి 4 months కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక వీడియో, టోటల్ 4 వీడియోస్ కంపైలేషన్ ఒక వీడియో అయితే వస్తుంది. ఈ 5 వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి సింగిల్ ప్యాకేజ్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు అందించబడతాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో మీరు చూస్తున్న విధంగా మనకి పవర్ పాయింట్లో ఉన్న విధంగానే మనకి ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. కాకపోతే దాన్ని వార్డ్ డాక్యుమెంట్ పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి అయితే మీకు ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ ఆర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే అందజేయడం జరుగుతుంది. సో ఓకే, మనకి ఫ్యూ డేస్లో జూన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న లాస్ట్ 6 months, లాస్ట్ 6 నెలల టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి అయితే మీకు ఒక ప్యాకేజ్లో అందించడం జరుగుతుంది. అలాగే హూయిస్కు పీడిఎఫ్స్ ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. 50కి పైగా స్ట్రాటజీకే టాపిక్స్ పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో ఒక బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి మీరు ఏ పీడిఎఫ్ కావాలన్నా రిజిస్టర్ అయ్యి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు బై చేయొచ్చు. బై చేసిన ఒక 5 minutes తర్వాత వెబ్సైట్ యొక్క పర్చేజ్ లిస్ట్లోకి మీ పీడిఎఫ్స్ అనేవి ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కనుక. ఓకే,
ఓకే, అలాగే వీడియో అనేది 1 వీక్ అయితే డిలే అవుతుంది. ఫస్ట్ వీక్ వీడియో సెకండ్ వీక్లో, సెకండ్ వీక్ వీడియో థర్డ్ వీక్లో, థర్డ్ వీక్ వీడియో ఫోర్త్ వీక్లో, ఫోర్త్ వీక్ వీడియో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం కరెంట్ అఫైర్స్ అనేవి టాపిక్ వైజ్గా డివైడ్ చేసి పవర్ పాయింట్లో మనకి ప్రజెంట్ చేయాలి కాబట్టి కొంచెం అయితే డిలే అవుతుంది. నెక్స్ట్ మంత్ నుండి కొంచెం త్వరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ఇది మనకి వీడియో అనేది. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందరూ కూడా ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.